పవిత్ర వారములో ప్రవేశించిన మనము ప్రభు కడరా భోజనానికి ఒక్క అడుగు దూరములో ఉన్నాము. ఈ సమయములో యోహాను సువార్తను గమనించినట్లయితే 13వ అధ్యాయము 21వ వచనములో ఆయన ఒక మాట వ్రాస్తూ ఉన్నారు. యేసు అంతరంగమున బాధపడుచు. ప్రభువు తన అంతరంగములో బాధపడుతూ ఉన్నారు. నిజానికి పాస్కా భోజనము దేవునికి కృతజ్ఞతగా చేసేటటువంటిదే. ఈజిప్టు దేశం నుండి వచ్చినందుకు సంతోషముతో చేసుకునేటటువంటిదే. మరి అలాంటి భోజనము ప్రభువు ఎప్పుడో మనస్సులో బాధతో చేస్తూ ఉన్నారు. తన మనస్సు ఎంతో ఆవేదన చెందుతూ ఉంది. ఆ ఆవేదనతో ఆ భోజనాన్ని భుజించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకో ప్రభువు అంతగా ఆవేదన పడుతూ ఉన్నారు. కారణము, తనవాడు అనుకున్నటువంటి మనిషి తనకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. తనను అప్పగించడానికి మత్తయి సువార్త ప్రకారము ప్రభువు భోజనానికి కూర్చునేటువంటి ఆ సమయానికల్లా యోధా ఇస్కారియోతు ప్రధానార్చకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాడు. ప్రభువుని అప్పగిస్తే ఏమిస్తారు అని బేరం పెడుతూ ఉన్నాడు. వాళ్ళు 30 వెండి నాణ్యాలు ఇస్తాము అని చెప్పి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. అంటే తన శిష్యరికము ఖరీదు 30 వెండి నాణ్యాలు. తన గురువు తనకు చేసిన బోధనల ఖరీదు 30 వెండి నాణ్యాలు. తాను చూసినటువంటి అద్భుతాలు, తాను విన్నటువంటి బోధనలకు ఈ రోజున ఆయన వెల కొడుతూ ఉన్నాడు 30 వెండి నాణ్యాలకు. ఆ 30 వెండి నాణ్యాలకు ప్రభువు తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు. 72 మందిని బోధించడానికే ప్రభువు పంపారు. కానీ ఒక రాత్రంతా ప్రభువు ప్రార్థన చేసి తెల్లవారుజామున వచ్చి ఇక్కడ 12 మందిని ఎన్నుకుంటూ ఉన్నారు. అంటే యోధా ఇస్కారియోతు మీద ప్రభువు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారు అనేటువంటిది. ఎంతగా ఆయనను నమ్మారు. అందుకే ఆయనను తన ప్రధాన శిష్యగణములో ఒకటిగా చేర్చుకున్నారు. కానీ ఆయనపై పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేస్తూ ఉన్నాడు. అదే బయట వాళ్ళు అప్పగిస్తే అంతగా బాధపడేవాళ్ళు కాదేమో. చాలామంది తన చోటు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఈ ద్రోహము చేస్తే ఒకే పోనీలని వదిలివేయవచ్చు. లేక మిగిలిన 72 మంది శిష్యులు వాళ్లలో ఒకళ్ళు చేసినా కొంతవరకు సర్దుకుపోవచ్చు. కానీ తన ఆంతరంగికులు, తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, తనకు అతి సమీపముగా ఉండడానికి ఎన్నుకొన్నటువంటి వాళ్ళు, వాళ్లలో నుంచి ఈ మనిషి తనకు ద్రోహం చేయడానికి తలపెట్టాడే, అది మనిషిగా ప్రభువుకి అంతులేనటువంటి బాధను కలిగిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం గుర్తించము. కానీ వెనకాల గోతులు తీసేటువంటి వాళ్ళు మనుషులను అంతగా బాధ పెడుతూ ఉంటారు. బహుశా బయటికి చెప్పకపోవచ్చు. మనం ఎవరినైతే బాధ పెడుతూ ఉన్నామో, ఎవరికైతే నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నామో అందరూ కూడా బయటపడకపోవచ్చు. కొంతమంది ఆవేశంతో నువ్వెందుకు ఇలా చేస్తున్నావని జుట్టు పట్టుకుంటారు, కాలర పట్టుకుంటారు, గొడవలకు దిగుతారు. అది వేరే విషయం. కానీ అందరూ అలా చెయ్యరు. వాళ్ళు మనస్సులో బాధపడతారు, అంతరంగములో బాధపడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఎంతటి మిత్రద్రోహము చేస్తూ ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఎంతటి నమ్మక ద్రోహము చేస్తూ ఉన్నారు, అది అర్థం చేసుకోవడానికి తపన పడుతూ వాళ్ళు మహాబాధపడుతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మనము ఎప్పుడైనా ఎవరినైనా అంతగా బాధ పెడితే ఆ బాధను ఎవరు చూస్తారో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు. తన బిడ్డ ఎంత బాధపడుతూ ఉన్నారు, ఎంత ఆవేదన పడుతూ ఉన్నారు, ఆ దేవుడు చూచినప్పుడు
దైవ కోపాగ్ని నుంచి, దైవ శాపాన్ని నుంచి మనము ఎప్పుడూ కూడా తప్పించుకోలేము. అదే యూదా ఇస్కరియోతుకు జరిగింది. ప్రభువేమీ కోప్పడలేదు. చివరకు గెత్సెమని తోటలో కూడాను అక్కడ కూడా స్నేహితుడా అన్నారే తప్ప ఆయనను దూషించలేదు. కానీ మనస్సులో చాలా బాధపడ్డారు అనేది సువార్తీకుడైనటువంటి యోహాను గారు చెబుతూ ఉన్నారు. ఆ బాధకు పర్యవసానము దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా ఈ సంఘటన ద్వారా మరిచిపోకుండా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అయినా ప్రభువు ఆఖరి ఆశ, మిణుకుమంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపములాగా ప్రభువులో ఇంకా ఆశ ఉంది. ఏమిటి ఆశ? మారతాడేమో, తన మనస్సు మార్చుకుంటాడేమో, తన ఆలోచన మార్చుకుంటాడేమో, రక్షింపబడతాడేమో. ఆఖరి వరకు ప్రభువు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే భోజనానికి కూర్చున్న తర్వాత తినడానికి ముందు ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? వాళ్ళు ఆ భోజనం చేయడం ప్రారంభించిన తర్వాత మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు భోంచేస్తున్నారు, భోజనం నోట్లోకి వెళుతూ ఉంది. కానీ ప్రభువు మొదలు పెట్టలేకపోయారు. ఆ బాధలో, ఆవేదనలో ప్రభువు ఉన్నారు. అప్పుడైనా మనిషి మనసు మారుతుందేమోనని మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెబుతున్నాను అని చెప్పి ప్రభు అంటున్నారు. అప్పుడు వాళ్ళలో ఆ చింతన అనేటువంటిది కలిగింది. అందుకు వారు మిగుల చింతించి మత్తయ్య గారు వ్రాస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడ్డారు శిష్యులు. బాధపడి వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? ఆ మాటలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగారే. ప్రభు నేనా? అక్కడ ప్రభు అనేటువంటి పద ప్రయోగములో ప్రభువుపై ఉన్నటువంటి గౌరవము కనిపిస్తూ ఉంటుంది. ప్రభువులో అంటే ఉన్నటువంటి ఆ భయము కనిపిస్తూ ఉంటుంది. ప్రభువుపై ఉన్నటువంటి ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా భక్తి, భయము, గౌరవము మూడు కూడా ప్రభు అన్నటువంటి ఆ పదములో కనిపిస్తూ ఉన్నాయి. 11 మంది ప్రభు నేనా అని చెప్పి ఎంతో బాధతో అడుగుతూ ఉంటే యూదా ఇస్కరియోతు బాధ నటించాడో లేదో తెలియదు. కానీ ఒకవేళ అందరితో పాటు తాను నటించి ఉండవచ్చు. కానీ పద ప్రయోగం మార్చాడు. ఏమిటి? గురువా నేనా అన్నాడు. అందరూ ఏమో ప్రభు నేనా అంటూ ఉన్నారు. ఆయన ఒక్కడ మాత్రమే గురువా నేనా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ గురువా అనేటువంటి పదప్రయోగము బహుశా అవహేళనకు ఏ రోజే కాదు, ఆ రోజు నుంచే బహుశా వాడబడుతూ ఉంటుంది. హలో గురువు అని చెప్పి పిలుస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా. గురువు అంటే చాలా గౌరవప్రదమైనటువంటిది. విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు, మనలను విజ్ఞానవంతులుగా చేస్తూ చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చేటువంటి వాడు గురువు. మరి అలాంటి పదాన్ని ఎవరికి వాడతాము? రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళకి హలో గురువు, ఏం గురువు ఏం చేస్తున్నావు, ఇలా మాట్లాడటానికి, అపహాస్యం చేయడానికి వాడతాము. అలాంటి వాళ్ళకి నిజంగా విజ్ఞానము అబ్బదు, మూర్ఖత్వానికే లోనవుతారు వాళ్ళు. ఎంతో గౌరవప్రదమైనటువంటి ఆ మాటనే ఇలా అపహాస్యానికి, అల్లరి చిల్లరగా పిలుచుకోవడానికి, సరదాగా పిలుచుకోవడానికి వాడుతూ ఉంటారు. అలా వాడితే వాళ్ళ నాలుక మీద ఉన్నటువంటి విజ్ఞానము ఊడిపోతుంది. అది బుర్రల్లోకి ఎక్కదు. మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, అలాంటి వాళ్ళని గమనించండి, ఖచ్చితంగా వాళ్ళు విజ్ఞానవంతులు ఏనాటికి కాలేరు. ఎందుకు అంటే అసలు పద ప్రయోగమే, ఆ పదములో ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ పదానికి ఉన్నటువంటి భక్తిని వాళ్ళు సూచించడం లేదు, గౌరవించడం లేదు. దానిని అపహేళనగా, అపహాసనగా, లేకపోతే సరదాలుగా వాడుకోవడానికి గురు అని చెప్పి ఒక షార్ట్ కట్ పెట్టేసి, గురువా అని చెప్పి సరదాగా మాట్లాడుకోవడానికి, ఏ గురువు గారు అని చెప్పి ఎలా పిలుచుకోవడానికి మాత్రమే దాన్ని వాడుతూ ఉండేటువంటి వాళ్ళు విజ్ఞానాన్ని సంపాదించుకోలేరు, మూర్ఖత్వానికి పోతూ ఉంటారు. కొంతమంది గురువు గారు అని చెప్పి కూడా పిలుస్తారు, వినడానికి మర్యాదగానే ఉంటుంది. మరి ఆయన నీ అసలు గురువుగారేనా? నీ గురువుగారినే నీవు గురువుగారు అని పిలవాలి. కానీ రోడ్డును పోయే ప్రతివాడిని నీవు గురువుగారు అని పిలిస్తే
ఆ గురువుగారు అన్నంత మాత్రం చేత నీకు అక్కడ గౌరవం కనిపిస్తుందా? ఏనాటికి కనిపించదు. అది అపహాస్యమే అవుతూ ఉంటుంది, గౌరవంగా కనిపించినప్పటికీ కూడా. అందుకే ఆ పద ప్రయోగాన్ని ఎక్కడ ఈయన వాడుతూ ఉన్నాడు, యోధా ఇస్కారియోతు వాడుతూ ఉన్నాడు. ప్రక్కనేమో 11 మంది 11 సార్లు ప్రభు అని సంబోధిస్తూ ఉంటే ఈయన మాత్రము గురువా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు, నేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ప్రభువు సరైనటువంటి సమాధానం ఇచ్చారు. మిగతా వాళ్ళు విన్నారో లేదో తెలియదు, కానీ ప్రభువు అక్కడ ఏం చెబుతూ ఉన్నారు? నీవే చెప్పుచున్నావు. కర్ర విరకుండా పాము చావకుండా అన్నట్లుగా ప్రభువు ప్రశాంతంగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ ప్రశాంతత లేకపోతే మళ్ళీ ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే తన వ్యక్తిత్వానికి అర్థము ఉండదు. అందుకే తనను తాను సవాళించుకుంటూ తనలో ఉండేటువంటి ఆవేశాన్ని అసలు బయటికి రానివ్వకుండా, ఆవేశము అనేటువంటిది తనలోనికి ప్రవేశించకపోకుండా తనలో ఉండేటువంటి దైవత్వాన్ని మాత్రమే సంరక్షించుకుంటూ ఆయన, అది నేను చెప్పడం వల్ల నువ్వే చెబుతూ ఉన్నావు, నీ నోటి కొంటే ఆ మాట వస్తూ ఉంటుంది, మళ్ళీ నన్నెందుకు అడుగుతూ ఉన్నావు పైకి? నన్ను అడగాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒకటి ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంటుంది. ప్రతి మనిషి చెడు చేసేటువంటి మనిషి, ప్రతి మనిషి వెన్నుపోటు పొడిచేటువంటి మనిషి, ప్రతి మనిషి వెనుక గోతులు తీసేటువంటి మనిషి తాము ఏం చేస్తున్నారు అనేటువంటిది వారికి స్పష్టంగా తెలుసు. తెలియక ఎవ్వరూ కూడా చేయరు, కానీ తెలిసే దాన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రక్కమటోళ్ళు నువ్వు ఇలా గోతులు తీస్తున్నావని అనాల్సిన అవసరం ఉందా? నీవు ఇలా నమ్మక ద్రోహం చేస్తున్నావని చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? నువ్వు ఈ రకంగా జగడాలు పెడుతున్నావని చెప్పాల్సినటువంటి అవసరము ఉందా? నీవు చేసే పనులు, చెప్పే మాటలు దాన్ని నీ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తున్నా, అది ఆ విషయము నీకు కూడా తెలుసు. తెలియకపోతే చెప్పాలి, కానీ ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా ప్రతి వారికి తెలిసే ఉంటుంది. అందుకే ప్రభువు నీవే చెబుతూ ఉన్నావు అంటే నీకు బుద్ధి జ్ఞానము ఉంది, నీకు తెలుసు, కాబట్టి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అది నీవే చెబుతున్నావు అని చెప్పి ప్రభువు అంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మనము ప్రభు భోజన సుస్మరణాన్ని కొనియాడేటువంటి సమయంలో ఆ భోజనానికి కూర్చున్నటువంటి ప్రభువు ఎంత బాధపడుతున్నారో అంతరంగకంగా, అందుకు కారణం ఏమిటి అనేది ఇప్పుడు ధ్యానం చేశాం. కాబట్టి మనము ఎవరు అలా బాధపడకుండా ఉండేటట్లు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పును గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. తెలిసి చేసేటువంటి తప్పు, వెనుక వారికి ద్రోహం చేస్తున్నాము అంటే అది మనకు తెలుసు, వారికి అన్యాయం చేస్తున్నామంటే మనకు తెలుసు. తెలిసి చేసేటువంటి ఆ తప్పు మనము ఎప్పుడూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఉంది. ఎందుకు అంటే అది అవతల వాళ్ళు గమనించినా గమనించకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకునేటువంటి మనిషి ఒకరున్నారు, ఆయన భగవంతుడు. తెలిసి చేసేటువంటి ఆ తప్పుకి ఆయన ఎప్పుడూ కూడా ఊరుకోరు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా సమయం ఉండగానే దాని నుంచి బయటపడితే సంతోషమే, కానీ బయటపడకుండా తెలిసి అలాగే చేసుకుంటూ పోతే అది మన మెడకి ఉరిత్రాడై చుట్టుకుంటుంది ఏదో ఒక రోజున అన్నటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. కాబట్టి అలాంటి మనస్తత్వము మనకు ఉండకుండా, ఒకవేళ మనలో అలాంటిది కొద్దో గొప్ప ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే తీసి అవతల పారవేసి ప్రశాంతమైనటువంటి మనస్సులతో, నిష్కల్మషమైనటువంటి మనస్సులతో క్రీస్తును ప్రభువుగా అంగీకరించి రేపటి రోజున ప్రభు భోజనములో పాల్గొనేటువంటి మనము పరిశుద్ధమైనటువంటి మనస్సులతో మాత్రమే, ఏ విధంగానూ యోధా ఇస్కారియోతు మనస్తత్వాన్ని మనము ఉంచుకోకుండా దానిని తీసివేసి రాయప్ప గారి మనస్తత్వము, ఒకవేళ పడినా లేచేటువంటి మనస్తత్వముతో మనము రేపటి రోజున ఆ దివ్య సత్ప్రసాద విందులో లేక ప్రభు భోజనములో పాల్గొనడానికి మనలను మనము సంసిద్ధం చేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.